ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కుంభమేళాలో తీవ్ర విషాదం, 17 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. మౌని అమావాస్య పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భక్తులు మరణించగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. తొక్కిసలాట జరిగిన త్రివేణి సంగమం ఘాటు వద్దకు ఎవరూ రావద్దని భక్తులకు సూచించారు. తమకు సమీపంలో ఉన్న ఘాట్ల వద్దే అమృత స్నానాలు ఆచరించాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రయాగ్రాజ్కు తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఘాట్లను ఏర్పాటు చేశామని అన్నారు. మిగతా అన్ని ఘాట్లలోనూ పరిస్థితి సాధారణంగా ఉందని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు సూచనలు అయితే పాటించాలని భక్తులను కోరారు. అయితే నేడు మహాకుంభమేళాలోను ఈ మౌని అమావాస్య పర్వదినం సందర్భంగా 10 కోట్ల మంది వచ్చినట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కాగా మహాకుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి అయితే కనుక తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం వద్ద భక్తులు అమృత స్నానం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఘాటు వద్ద కట్టిన బారికేడ్లన్నీ పడిపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఈ మేరకు గాయపడిన 50 మంది క్షతగాత్రులను పారామిలిటరీ దళాలు, వాలంటీర్లు అంబులెన్స్లో సమీపంలోని మహాకుంభ్ నగర్లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు ఈ పుణ్యస్నానానికి భారీ ఎత్తున తరలి రావడంతోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లుగా సమాచారం.